ఎందుకు పెట్టా నువ్వు పెడతా నువ్వు అందరి వీడియోలు పడతా నా వీడియోలు పడవా వేసి తొక్కేస్తా నేను షిస్ శాంపద ద రిబన్ కటింగ్ గివింగ్ గర్ల్ సిజర్ కటింగ్ గివింగ్ గర్ల్ ఈమె మోనికా షీజ్ అనదర్ హెచ్ఆర్ సో మేము ముగ్గురం ఒక టీం అండి సో యా వాళ్ళిద్దరు వేరే టీం వేరే బాగా మంచిగా ఉండవు మేము ఇయర్ రింగ్స్ గురించి మాట్లాడుతున్నాం సో యా సంపద ద రిబన్ కటింగ్ సిజర్స్ గివింగ్ గర్ల్ ఈమె బాల అండి బక్కబాల అండి ఇది నా బ్లాగ్ అమ్మా నేను కట్ చేసేస్తానమ్మా ఎందుకమ్మన్నారు బ్యాక్ టు అవర్ ఓల్డ్ ఆఫీస్ అమ్మ చుట్టూ ట్రాఫిక్ జామ్ ఉంది మోనికా నేను కరెక్ట్గా 9కి స్టార్ట్ అయినా 9కి రమ్మంటే 9కి స్టార్ట్ అయ్యా వెరీ గుడ్ నాకు తెలుసు కదా ఇట్లానే ఉంటుందని అది హాయ్ దట్ ఈస్ అనదర్ ఎంప్లాయ్ సో ఈరోజు ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ని ఇంట్రడ్యూస్ చేస్తానంట సో ఇంకో ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తా హే హాయ్ ఐఎమ్ డూయింగ్ అ వ్లాగ్ సో జస్ట్ టెల్ హాయ్ టు మై వ్లాగ్స్ దిస్ ఈస్ రఘునందన్ అండ్ దట్ ఈస్ అఖిల్ we have to go up I think రండి ఇక మిమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారండి ఇంకా హాయ్ చెప్పండి నా యూట్యూబ్ బ్లాగ్ పడతారు మీరు హీఈస్ గౌతమ్ లిఫ్ట్ అమ్మో అందరూ ఏంట్రా బాబు షీఈస్ నాగలక్ష్మి హలో షీఈస్ యశిక ఫ్రమ్ ట్రిబాస్ టీమ్ ఈమె బాలా ఫ్రమ్ బిఏ టీమ్ మీరు కూడా బిఏ టీమే కదా బిఏ టీమ్ చూపిస్తానండి ఇప్పుడు మోనికా ఓల్డ్ ఆఫీస్ ఎక్స్ ఆఫీస్ అంటారు అది ఎవరైనా మ్యాజిక్ షో నేను అనుకోవాలి మరి నా జుట్టుని ఏంటండి సూట్లో వచ్చారు మనం గుర్తుపట్టదా అంజలి ఎక్కడుంది అంజలి రాలే ఇంకా సో మా ఓల్డ్ ఆఫీస్ ఎట్లా ఉందో మీకు చూపిస్తానండి సో యా దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ ద ఇనాగ్రేషన్ ఈవెంట్ అండ్ ఈ ఈవెంట్లో మీకు చాలా తెలుస్తాయి లైక్ యూ విల్ సీ సో మచ్ వాట్ హస్ హ్యాపెండ్ అండ్ వాట్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అండ్ యా ఫస్ట్ పార్ట్లో అయితే జస్ట్ నా గురించే ఉంది అండ్ కొంచెం ఆఫీస్ టూర్ సో యా సో ఇక్కడ మా CEO గారు కొమినేని మురళీకృష్ణ గారు అండ్ హిజ్ వైఫ్ కొమినేని శ్రీలక్ష్మి గారు అండ్ సమ్ అదర్ గెస్ట్ అయితే రెడ్ కార్పెట్లో ఎంటర్ అయ్యారు అండ్ రిబ్బన్ కటింగ్ అనేది ఉంది ఇప్పుడు అండ్ వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత దియా వెలిగిస్తారు సో యా దిస్ ఇస్ ద ఈవెంట్ ఇట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ సో ఇట్ ఇస్ స్టార్టెడ్ నౌ అండ్ ఇక్కడ మా CFO అండ్ COO కూడా ఉన్నారు సో దే కేమ్ అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యాక్చువల్లీ ఈవెన్ మేము కూడా మార్నింగ్ 7కి సత్యనారాయణ వ్రతం కైండ్ ఆఫ్ పూజ ఉంది ఇన్వైట్ చేశారు కానీ మాకు కుదరలేదు అండ్ ఇక్కడ బ్లూ కోట్ వేసుకున్నారు కదా ఆయన మా మేనేజర్ గారు HR మేనేజర్ అండ్ సో ఇలా ఈయన ఇప్పుడు స్పెక్స్ పెట్టుకున్న ఆయన ఆపరేషన్ మేనేజర్ శ్రీనివాస్ గారు కొమినేని శ్రీనివాస్ గారు అండ్ దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ ఎంట్రన్స్ అండ్ ఈజ్ హర్షిత్ సార్ CEO గారి కిడ్ అబ్బాయి అండ్ గర్ల్ కూడా ఉంది షీఈస్ ద ఎల్డర్ వన్ అండ్ దిస్ ఈస్ ద స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రెడీ అండ్ అందరూ లోపలికి వస్తున్నారు అండ్ సో CEO గారితో అంతా మాట్లాడుతున్నాము హౌ ఇస్ దిస్ గోయింగ్ టు బీ అని ఇది ఇన్వైట్ చేసాము మేము CEO గారిని అండ్ ఇక్కడ మా క్యాబిన్ రిక్రూటింగ్ క్యాబిన్ నుంచి మేమంతా సెట్ చేస్తున్నాము ఎవరికి ఏ గిఫ్ట్స్ ఇవ్వాలి ఏంటి అని దట్ ఈస్ సంపద అండ్ వెల్కమ్ డ్రింక్స్ వెల్కమ్ ఫుడ్ దాట్ వాజ్ సో యమీ అసలు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు అండ్ బజ్జీస్ వెరైటీ బజ్జీస్ కార్న్ బజ్జీ అని బాదాం మిల్క్ చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చారు వెరైటీస్
పెట్టారు, ఇచ్చారు స్టార్టర్స్గా. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండింది. అండ్ దిస్ ఇస్ మోనికా. అండ్ ఇక స్టేజ్ దగ్గర మేకింగ్ ష్యూర్ ఎవ్రీ వన్ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద ఈవెంట్. అండ్ ముందుగా చెప్పినట్టు నేను ఒక 4 సాంగ్స్ అయితే పాడాను. ఒకటేమో వినాయకుడి సాంగ్, బికాజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ వినాయకుడి సాంగ్. అండ్ తర్వాత నేను నేర్చుకున్న 2 సాంగ్స్ లైక్ రారవేణు గోపాబాల అండ్ భావములోన, అండ్ ఎండింగ్ విత్ ద మంగళహారతి సాంగ్. అండ్ నేను ఆల్సో చెప్పాను, లైక్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ వై డూ వి సింగ్ దిస్ సాంగ్ అండ్ వాట్ ఈస్ ద రీజన్. I got a feedback that half of the people have heard my singing and half didn't, but విన్న వాళ్ళందరూ అయితే పొగిడారు that I've sung very well అని. I'm happy for that. వినకపోయినా పర్లేదు. And here comes our మురళీ సార్ who is giving a speech about the event. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఆ స్పెక్స్ పెట్టుకున్న అతను గోవిందులు, అండ్ గ్రీన్ కలర్ ఏమో పావని, అండ్ వైట్ షర్ట్ ఇస్ అర్జున్, అండ్ పింక్ కలర్ ఏమో రాహిలా గారు. సో అండ్ కూర్చున్న ఆయన గౌతమ్. మీరు నా ఫస్ట్ పార్ట్లో చూస్తే తెలిసిపోతుంది. అండ్ మేమిద్దరం మ్యాచింగ్ అని చెప్తున్నాను. అండ్ అండ్ ఇక్కడ సుమంత్ గారు, అట్లూరి సుమంత్ గారు ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అండ్ అంజలి అండ్ హీఈస్ శిషీర్. అండ్ వీళ్ళందరూ బిఏ టీమ్ అండ్ సేల్స్ టీమ్. నాకు చాలా మంచి కొలీగ్స్, మంచిగా వైబ్ అయిన బ్యాచ్. అండ్ రంజిత్, వన్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ మై హైట్ అబ్బాయిలో. సో అలాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ రవి ఆచల్ల గారు అని ఒకళ్ళు ఉంటారు, ద మోస్ట్ ఇంటరాక్టివ్ పర్సన్. చూస్తున్నారు కదా స్టేజ్ మీద. సో ఇక్కడ పిలిపించి ఆయనకి అప్రిసియేషన్ చేస్తున్నారు దట్ ద మోస్ట్ టార్చర్డ్ ఫెలో, అంటే మురళీ సార్ని ఫుల్ టార్చర్ చేశారంట ఇది అది అని. బట్ ద మోస్ట్ ఫనీ అండ్ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ రవి ఆచల్ల గారు. ఫనీ అంటే మళ్ళీ ఫన్నీగా కాదండి, రాంగ్గా తీసుకోకండి. వెరీ మచ్ జోవియల్ పర్సన్ అనుకోవచ్చు. అండ్ లైక్ సదా మీ సేవలో రవి గారు. సో అండ్ తర్వాత ఇంకా వీళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు. సో అలా అప్రిసియేషన్, లైక్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే వాళ్ళకి అలా. సో అండ్ దిస్ ఇస్ రిక్రూటింగ్ టీమ్, సుష్మా గారు అండ్ శ్రీకాంత్ గారు అండ్ శోభా గారు. అండ్ నేను ఇంకా ఆఫ్టర్ ద అవార్డ్స్ ఇంకా కూర్చున్నాను. రంజిత్ నేను కొంచెం సేపు ఫన్ చేసుకొని కూర్చున్నాము. నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, సో అందుకని. అండ్ అందరూ వింటున్నారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ అండ్ అందరూ హాయ్ చెప్తున్నారు నా వ్లాగ్కి. అండ్ నెక్స్ట్ పార్ట్, లెట్స్ గో ఫర్ ద ఫుడ్. సో ద ఫుడ్ డెకరేషన్ ఉందండి, మామూలుగా లేదు అసలు, బీభత్సము. ఒక స్టాండర్డ్స్ సెట్ చేశారు మా క్వాడ్రంట్ ఐటీ సర్వీసెస్ వాళ్ళు, అంత బాగా చేశారు. అంటే దుబాయ్లో మొత్తం గోల్డ్తో చేస్తారు చూడండి అలా. దిస్ ఇస్ జస్ట్ ప్రిపరేషన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు చూపించాలని. అసలు సూపర్గా చేశారు. నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి మీరే. సో స్టార్టింగ్లో యూ విల్ హ్యావ్, దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ స్టార్టింగ్, ఎండింగ్, కానీ నేను రివర్స్ చూపించా. ఫ్రూట్స్ ఆఫ్టర్ యువర్ లంచ్, ఫ్రూట్స్. అండ్ ఫ్రూట్స్ కూడా వెరైటీ ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ హౌ ద ఫుడ్ డెకరేషన్. అండ్ ద బెస్ట్ క్యాటర్స్ వాళ్ళు చేశారు మాకు. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్. అండ్ ఇది పాన్. అండ్ ఇంకా చాలా సెట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ స్వీట్, సీతాఫలం స్వీట్, అండ్ యాపిల్ కాట్ డిలైట్, అండ్ డ్రై ఫ్రూట్ వెరైటీ ఒకటి, కర్డ్, అండ్ తర్వాత పాపడ్. ఇట్ ఈజ్, యూ కెన్ సీ ఇఫ్ యూ కెన్ స్లో చేసుకొని చూడండి, లేకపోతే వెయిట్ 1 minute. సో బేసికలీ మొత్తం వెజ్జే అండి. సో సాంబారు, రసం, వైట్ రైస్. అండ్ నెక్స్ట్ కౌంటర్కి వెళ్తే మనకి పుల్కాస్, చపాతీస్, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాపడ్స్, అండ్ పాపడ్స్ అన్న కారం పొడిలు. అండ్ చూడండి ఫ్రైస్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రైస్, లైక్ అండ్ ఘీ, అండ్ కారం పొడి, చట్నీ, దొండకాయ చట్నీ, గోంగూర పచ్చడి, మ్యాంగో, గుత్తి వంకాయ కర్రీ, అండ్ వైట్ రైస్ అగైన్, చిట్టి ఘీ పులావ్ అంట. అండ్ వాట్ ఐ మీకోసమనే పెట్టాను, ఫాస్ట్ వెళ్ళిపోతుంది వీడియో, ఐఎమ్ సో సారీ. బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే నిజంగా నాకైతే ఐ స్వేర్ నాకు తెలీదు, బికాజ్ మనం అంతా నాన్ వెజిటేరియన్ ఫ్యాన్స్. బట్ చాలా అంటే చాలా రకాలు పెట్టారు. ఈవెన్ స్టార్టింగ్లో ఈ స్టార్టర్స్ లైక్ క్యారెట్, కీరా, ఆనియన్స్ అండ్ స్వీట్ కార్న్,
అన్నీ పెట్టారు. అండ్ దిస్ వాజ్ మై ప్లేట్ వాట్ ఐ హ్యాడ్. యాక్చువల్లీ 3 టైమ్స్ తిన్నాను. నేను చెప్పుకోకూడదు కానీ చెప్తున్నా, 3 టైమ్స్ తిన్నాను నేను. అంత బాగా నచ్చింది. ఒకసారేమో హర్షితో CEO సార్ వాళ్ళ సన్ పిలిచారు, సో కంపెనీ కోసం. ఇంకోసారేమో నేను వేరే టీంతో, ఇంకోసారేమో మా ఇంకొక టీంతో, లైక్ డిఫరెంట్ టీమ్స్తో తిన్నా. అండ్ దిస్ ఈజ్ వాట్ దిస్ సర్వ్. చూడండి, సమోసా, గారెలు, అండ్ దెన్ పులిహోర, చపాతి, and pulka, and rumal roti, and paneer kura, everything was very good. And ఇది ఏంటంటే పనసకాయ పులావ్ and raita. Is it good? Is it good? And yeah, వీళ్ళు దీస్ ఆర్ ద పిల్లర్స్ ఫర్ ద కంపెనీ. లైక్ ఈ కంపెనీ ఇంత అందంగా వచ్చింది అంటే వీళ్ళే అండి, వేణి గారు. అండ్ హిస్ నేమ్ మర్చిపోయాను, సారీ అండి. సో చాలా బాగా డెకరేషన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద మ్యాజిక్ షో. హీ హాస్ డన్ సమ్ AI మ్యాజిక్ షో. యా, బట్ హీ హాస్ డన్ హిస్ జాబ్ వెరీ వెల్. చాలామంది ఇంట్రెస్టింగ్గా చూశారు, బికాస్ AI చేయడం ఏంటి అని అనుకుంటారు కదా చాలామంది. సో చూడండి, అందరూ చూస్తున్నారు. అండ్ యా, తర్వాత స్టార్ట్ అయిందండి. ఒక్కొక్కళ్ళు అసలు చూడండి, ఇక్కడ ఊపు చూస్తున్నారా? సాంగ్ కాపీరైట్ అవ్వడం వల్ల నేను పాడిన సాంగ్ పెట్టలేకపోయాను, వీళ్ళు వేసిన సాంగ్ కూడా నేను పెట్టలేకపోయాను. అసలు ఒక్క బేలో స్టార్ట్ అయింది, ఇంకా మొత్తం ఆఫీస్ మొత్తం వేస్తున్నారండి. అసలు నేనైతే ఎంతో ఎంజాయ్ చేశానంటే, ఇనాగ్రేషన్ ఈవెంట్ ఇది కదా, ఇలా ఉండాలి కదా. ఆయన మా ఆఫీస్ బాయ్ వినయ్ అసలు ఎంత వైబ్ అవుతున్నాడు చూడండి. అసలు ఆయనను చూస్తేనే ఊపు వచ్చేస్తుంది అందరికీ. అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇలా డాన్సెస్ అయిన తర్వాత కొంచెం ఫోటోషూట్స్ తీసుకున్నారు. ఆఫ్టర్ ఫోటోషూట్ మా CEO గారు, CFO గారు, COO గారు అందరం కలిసి డాన్స్ వేసాము. అసలు మామూలుగా చేయలేదు, చాలా అంటే చాలా. వీళ్ళు చూడండి, నార్త్ ఇండియన్స్. దీస్ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, నోయిడా, బెంగళూరు, అండ్ చాలా డిఫరెంట్ లొకేషన్స్ నుండి. అండ్ ఇది బొంబాయికి రాను సాంగ్కి వైబ్ అవుతున్నారు. ఓపీలో మోనికా అండ్ షటిల్ బ్యాండ్, అన్ని సాంగ్స్, అన్ని తీన్మార్ సాంగ్స్ అండి. అసలు మామూలుగా వైబ్ అవ్వలేదు. నేనే వీడియో తీశాను, మీరు ఈ వీడియో ఎలాగూ సాంగ్స్ మనం పెట్టలేము కాబట్టి నేను చెప్తాను. దట్ ఐ వాంటెడ్ టు టెల్ దట్ ఈ ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే వేణి గారు ఉన్నారో చాలా అంటే చాలా బాగా చేశారు ఇంటీరియర్ డిజైనింగ్, ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి. పైన ఓల్డ్ ఆఫీస్ ఒకలా ఉంటే ఇది ఇంకొక లెవెల్. అండ్ యా, మీకు అందరికి చెప్పాలి దట్ వేణి గారు ఈజ్ ద వన్ హూ హ్యాస్ done the interior designing for all the Quadrant IT services. Like మాకు మా ఆఫీసెస్ ఎక్కడ అంటే సౌత్ ఆఫ్రికా, UAE, దుబాయ్, USA, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఈ 5 ప్లేసెస్లో ఉన్నాయి. సో ఈ 5 ప్లేసెస్ ఎన్నిటికీ ఈవెన్ మా సార్ వాళ్ళ హౌస్ కూడా ఆవిడే డిజైన్ చేశారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎంత ట్రస్ట్ చేసి మాకు మా సార్ వేణి గారికి ఈ వర్క్ ఇచ్చారనేది. అండ్ చాలా బాగా చేశారు. అన్నీ కంఫర్టబుల్ ఉన్నాయి, చైర్స్ అండ్ మా HR క్యాబిన్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ ఆఫీస్ దిస్ బ్యూటిఫుల్ వేణి గారు. అండ్ ఇంకా ఎవరి గురించి చెప్పాలి, నేను మా మురళీ సార్ గురించి చెప్పాలంటే, మురళీ సార్ ఈజ్ ద కూలెస్ట్ పర్సన్ ఇఫ్ ద వర్క్ ఈజ్ డన్. ఇప్పుడు వర్క్ అవ్వకపోతే ఈజ్ మిడ్ కూల్, అంటే కూల్గానే ఉంటూనే హీల్ షో ఇస్ లైక్ హీల్ మేక్ థింగ్స్ వర్క్అవుట్, లైక్ పని అంతా కంప్లీట్ చేసేలాగా చేస్తారు. సో హీ హ్యాస్ గాట్ దట్ ఏమంటారు, దట్ టాలెంట్ ఆర్ దట్ ఏమంటారు, ఆయన ఫింగర్ టిప్స్లో ఉన్నాయి అవి. దట్ ఏమని చెప్తారా, ఐ డోంట్ నో ద కరెక్ట్ వర్డ్. సో యా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మోనికా పక్కన మా CEO గారు కృష్ణ గారు. సో యా, ఇప్పుడు ఇక్కడ మొత్తం జగదీష్ గారు అందరూ డాన్స్ వేస్తున్నారు. చూడండి, మా CEO గారు వేస్తారు డాన్స్. అండ్ మామూలు వైబ్ అవ్వలేదు, మేము చాలా అంటే చాలా వైబ్ అయినాం. అండ్ ఎస్, ఐ హ్యావ్ టు ఈవెన్ టాక్ అబౌట్ మై కొలీగ్స్. సో బేసికలీ మోనికా, who is 2.3
ఐ డోంట్ నో 2+ years ఎక్స్పీరియన్స్ తనకి, తన పేరోల్ థింగ్లో రోల్లో. సో తను అండ్ సంపద హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 2+ years, ఆల్మోస్ట్ 3 అనుకోండి తనకి. తను హెచ్ఆర్ డిపార్ట్మెంట్. అండ్ మా సుమంత్ గారు 14+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అండ్ ఐఎమ్ రియలీ చెప్పాలంటే నేను చాలా లక్కీ, వాళ్ళు అన్లక్కీ నన్ను వాళ్ళ టీంలో ఉంచుకోవడానికి. బికాజ్ వర్క్ అయితే నేను చేస్తున్నా, కానీ నన్ను భరించడం వాళ్ళు గ్రేట్. సో అందుకని. అండ్ మోనికా ఎంత హెల్ప్ చేస్తుందంటే నాకు, ఈవెన్ సంపద కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే నాకు బేసికలీ మోనికా ఈజ్ ట్రీటింగ్ మీ లైక్ ABCD నుంచి ఏ నుంచి స్టార్ట్ చేసి జెడ్కి వెళ్ళచ్చు. వై డు వి బీ ఇన్ హరీ అన్నట్టు, లైక్ ఏతో స్టార్ట్ చేసి స్లోగా నాకు అన్నీ నేర్పిస్తుంది. అండ్ సంపద, నేను మధ్యలో ఏదైనా రాంగ్ ట్రాక్కి వెళ్తే సంపద ఈజ్ ద వన్ హూ ఈజ్ యాక్చువల్లీ గైడింగ్ మీ ఆల్సో. అండ్ సుమంత్ గారు ఈజ్ ద కూలెస్ట్ పర్సన్. అంటే ఏమంటారు, మేనేజర్కి ఉన్న క్వాలిటీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. చాలా పేషెన్స్ లెవెల్ ఎక్కువ మా సుమంత్ గారికి. మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే, అసలు సుమంత్ గారు మాలో కలిసిపోయి వర్క్ విషయమైనా ఏదైనా కూడా అసలు ఏ సీక్రెట్స్ దాయకుండా అందరికి అన్నీ తెలియాలని అసలు చాలా బాగా హీ ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వలీ. సో మా మురళీ సార్ కనిపిస్తుందా, సీ గ్రీన్ ఆర్ బ్లూ కలర్ అండ్ వైట్ షర్ట్. సో సంపద కూడా డాన్స్ వేసింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ మామూలుగా లేదు సంపద. అండ్ ఇంకా మేము అందరినీ ఒక్కొక్క ఎంప్లాయీస్ని లాగుతూ ఉన్నాము. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఆల్సో గాట్ అ టీమ్. లైక్ యూజువలీ ఎవరికైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళ టీంతో వైబ్ అవుతారు. తర్వాత ఒక 3-4 months or 5 monthsకి వేరే టీమ్ స్లోగా ఫ్లోర్లో వేరే టీమ్స్కి వైబ్ అవుతారు. కానీ నాకు అలా లేదు. నేను జాయిన్ అయిన 2 weeksకే నాకు సుష్మా BA టీమ్, బిజినెస్ అనలిస్ట్ టీమ్ ఎంత బాగా వైబ్ అయ్యారంటే దే రియలీ హెల్ప్ మీ అ లాట్. లైక్ నాకు ఇట్లా కంపెనీలో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి అని చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దోస్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఆల్సో. అండ్ దీస్ పీపుల్ చెప్తున్నాను కదా, వీళ్ళు నార్త్ ఇండియా నుంచి ఏం లగేజ్ లేకుండా వచ్చారు. ఇప్పుడు 8+ kgs లగేజ్తో వెళ్తున్నారు. నేను అదే అంటున్నా. అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ద ఫోటో సెషన్స్, హియర్ ఇస్ మోనికా హూ ఇస్ కలెక్టింగ్ ద గిఫ్ట్స్ అండ్ సుమంత్ గారు ఈజ్ హ్యాండ్ ఓవరింగ్ ద గిఫ్ట్స్. సో యా, అది చూడండి ఎలా లైన్లో నించున్నామో గిఫ్ట్ల కోసము సైన్ చేసి ఇవ్వాలి. బికాజ్ మాకు కౌంట్ అనేది ఉంటుంది కదా. అండ్ వీళ్ళంతా వేరే లొకేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. సో దే ఆర్ వైబింగ్ అండ్ చిల్లింగ్ అవుట్ ఇన్ ద ఆఫీస్. బికాజ్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ, ఎప్పుడో ఒకసారే వస్తారు. అండ్ దీస్ ఆర్ ద గిఫ్ట్స్. అండ్ నేను వీళ్ళందరినీ చూపిమని అడుగుతున్నాను. సో వీళ్ళైతే ఓపెన్ చేసేస్తున్నారు, ముందే చెప్తున్నారు. బట్ నేను మీకోసమని అండ్ కార్ పార్కింగ్ నుంచి తీయడానికి, సో అందుకని. అండ్ యా, సో ద ఇనాగ్రేషన్ ఈవెంట్ వాస్ వెరీ 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 నైస్. అండ్ యా, నేను పాట పాడాను, ఆ వీడియోలు కూడా వస్తాయండి. ఐ మీన్ చూసే ఉంటారు కదా, వస్తాయంటానండి, చూసే ఉంటారు కదా. సో కొంచెం స్టేజ్ ఫియర్. సో సమ్హౌ ఐ ట్రై టు మేనేజ్ టు హైడ్ మై ఫియర్, బట్ స్టిల్ అది బయటపడిపోయింది. బట్ యా, కొంతమందికి నచ్చింది, కొంతమందికి దే హ్యావ్ గివెన్ మీ సమ్ సజెషన్స్. సో ఐల్ షూర్లీ టేక్ దోస్ సజెషన్స్. అండ్ ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నాకు ఇంకో ఫంక్షన్ ఉందండి. యా, సో మనమే దానికి, నేను మమ్మీ డాడీ వీఆర్ గోయింగ్ అవుట్ ఆన్ అ ఫంక్షన్, లైక్ తెలిసిన వాళ్ళది రిసెప్షన్. సో అందుకే కొంచెం ఇంకా తొందరగా వస్తున్నా, లేకపోతే ఐ షుడ్ హ్యావ్ స్టేడ్ బ్యాక్ ఫర్ మోర్ లాంగ్ టైమ్. బట్ యా, అండ్ for now this is the update. And మేబీ నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి నేనేం వేసుకుంటున్నానో మీకు చూపిమంటే ఐఎమ్ ఫైన్ విత్ దాట్. సో చూపిస్తాను. ఏం లేదండి, జస్ట్ నేను ఇంటికి వెళ్తా, కాళ్ళు మొహం ఏదైనా ఉంటే కడుక్కుంటాను. అండ్ సేమ్ ఇయర్ రింగ్స్ అండ్ సేమ్ చైన్ అండ్ సేమ్ లాకెట్, ఓన్లీ ద అవుట్ఫిట్ చేంజెస్. అండ్ యా, హూఎవర్ కాంప్లిమెంటెడ్ మీ, లైక్ నా డ్రెస్ బాగుంది అని ఎవరైతే నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్
డాన్స్ వేసామండి. అసలు లాస్ట్ లో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హోప్ ఇట్లాంటి డాన్స్ ఈవెంట్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే నాకు చాలా ఇష్టము డాన్స్ బేసికలీ. అండ్ అండ్ ఇంకా సో యా పవర్ బ్యాంక్ కార్లోకి వచ్చాక పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేశాను. అప్పటిదాకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండింది. అండ్ మై హెయిర్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి మెస్సీ బికాస్ డాన్స్ వేసాను, మీరు చూసుంటే. అండ్ యా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను లాస్ట్లో మాత్రం. అండ్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చెప్పారు దట్ విల్ గో అవుట్ ఆఫ్టర్ దిస్ అని, కానీ నాకు ఆల్రెడీ ప్లాన్స్ ఉంటాయి కదండి, దట్ హ్యావ్ టు గో అవుట్ అని. సో అందుకని కుదరలేదు. అండ్ యా ఫుడ్ మాత్రం మామూలుగా లేదండి, అదిరిపోయింది ఫుడ్ కూడా. బట్ టు బి ఫ్రాంక్ అప్రికాట్ డిలైట్ అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండింది, బికాస్ మేము టేస్ట్ చేసినప్పుడు దాట్ వాజ్ వెరీ టేస్టీ. బట్ మేబీ మాకు రావడమే అలాంటిది వచ్చిందో ఏమో, నాకు రావడమే లైక్ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు తిను అని, బట్ అది కొంచెం పాడైపోయిన టేస్ట్ వచ్చింది. కానీ వేరే వాళ్ళు బాగుందన్నారు, సో మేబీ మాకే రాంగ్ ఐటమ్ వచ్చినట్టుంది. బట్ ఫుడ్ వాజ్ వెరీ గుడ్. బెస్ట్ క్యాటరర్స్ పేరుకి నిలుపుకున్నారు బెస్ట్ అని. అండ్ యా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది నాకు. ఆల్రెడీ మమ్మీ ఒక 10-20 టైమ్స్ కాల్ చేసింది. అరే వెళ్ళండి నేను క్రాస్ చేశాను, ఇంకా నేను ఏం చేయలేను, సిగ్నల్ క్రాస్ చేసేసాను. So guys, I'm with another outfit, so I'll show my outfit. Okay, so this is my outfit. And yeah, ఇది నేనే డిజైన్ చేశాను. అండ్ ఐ మీన్ రియలీ లవ్ విత్ దిస్ అవుట్ఫిట్. అండ్ సో యా ఐ ఫర్గాట్ టు టెల్ వన్ మోర్ థింగ్. నేను కార్లో పెట్టాను గిఫ్ట్, సో ఇంటికి వచ్చాక చూపిస్తా. ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్తున్నారు, ఐ మీన్ ఇంకో ఫంక్షన్. అక్కడికి వెళ్ళి వచ్చాక దెన్ విల్ ఓపెన్ మై గిఫ్ట్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ ఆఫ్టర్ ద ఈవెంట్. నేను యాక్చువల్లీ అదే రోజు మాకు వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. సో వెళ్ళొచ్చాక మా డాడీతో తీపిచ్చాను, బికాస్ నేను మోయలేను కదా. సో యా ఇంకా నేను వచ్చి గిఫ్ట్ని లోపల పెట్టేశాను. అండ్ ఇంకంతే పడుకున్నానండి, అసలు ఓపిక లేదు మాకు, బికాస్ నేను మార్నింగ్ ఈవెంట్ ఈవినింగ్ ఈవెంట్ రెండు అటెండ్ అయ్యేసరికి. సో గాయ్స్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. సో నైట్ నిద్రపోయాను ఫుల్గా. సో ఇది ఆఫ్టర్ జిమ్ కాదు, ఈరోజు యోగా ఉండింది. సో యోగా తర్వాత వచ్చి మా మమ్మీతో ఓపెన్ చేపిస్తున్నాను నాకు నిన్న వచ్చిన ఇనాగ్రేషన్ గిఫ్ట్స్. సో లెట్స్ సీ ఏమొచ్చాయి అనేది. ఓకే, సో విన్నారు కదా. సో లెట్స్ ఓపెన్ ఆర్ అన్బాక్స్ ద గిఫ్ట్స్ దట్ వీ హ్యావ్ గాట్. సో బేసికలీ 2 గిఫ్ట్లు ఇచ్చారండి. ఒకటేమో కాంబో లైక్ వెల్కమ్ కిట్ లాగా అనుకోండి. అండ్ ఈ వెల్కమ్ కిట్లో మనకి ఒక కప్, కీ చైన్ హోల్డర్ ఆర్ కీ చైన్, అండ్ ఫెరారో రాషర్ whatever chocolate pack of 4 or 5, and then phone stand, which where all the things are useful అండి. కప్ యూస్ఫుల్లే, ఫోన్ స్టాండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఫోన్ స్టాండ్ నేను వాడుతున్నా, విచ్ ఇస్ యాక్చువల్లీ చాలా బాగుండింది. అండ్ ఇది కప్పు ఎలాగో ఆఫీస్ తీసుకెళ్ళచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ టు ద ఆఫీస్. అండ్ చాక్లెట్స్ నాకు తెలీదు అదే ఏమైపోయాయో, మమ్మీ నాకు తెలిసి డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటుంది. అండ్ కిచెన్ మా డాడీ వాడారు. అండ్ యా నెక్స్ట్ కమ్స్ టు ద మెయిన్ అండ్ వెరీ యూస్ఫుల్ గిఫ్ట్. అసలు ఇది ఐడియా నాకు తెలిసి ఇన్స్టాంట్ పాట్ మా కొమ్మినేని శ్రీలక్ష్మికి అంటే గారికి వచ్చింది. దట్ ఈస్ వైఫ్ ఆఫ్ అవర్ CEO. సో ఐ థింక్ షీ గాట్ దిస్ ఐడియా, వెరీ యూస్ఫుల్ ఐడియా. మరి ఐ డోంట్ నో, బట్ ఐ హర్డ్ దట్. సో యా దిస్ ఈజ్ అన్ ఇన్స్టాంట్ పాట్ వేర్ ఇట్ ఈస్ లైక్ 13-in-1 or 7-in-1, yeah, sorry, 7-in-1, where you cook everything. It works as a pressure cooker, it works as a electric cooker, it works as a what we say steamer.
సో ఇడ్లీలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. దీని మీద నేను సపరేట్గా ఒక వీడియో తీస్తాను ఇఫ్ వీఆర్ యూజింగ్. బట్ బేసికలీ మేము ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అని చెప్పి మేము ప్రస్తుతానికి సైడ్ పెట్టుకున్నాము. బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారనే అనుకోవచ్చు. అండ్ యా, ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఆల్సో లోపల స్టీల్ వచ్చింది, విచ్ ఈస్ రియలీ 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 గుడ్. ఎందుకంటే అల్యూమినియం వాడకూడదు కాబట్టి, స్టీల్వే వాడాలి కాబట్టి మనము వెజల్స్ ఆర్ యూటెన్సిల్స్. సో మా మమ్మీకి బాగా నచ్చింది గిఫ్ట్ కూడా. అండ్ చూసారా మా కంపెనీ లోగో, అది క్వాడ్రంట్. ఓకే, సో ఇన్స్టంట్ పాట్ 7-in-1. అండ్ చూడండి, మల్టీ కుక్కర్. సో యా, దిస్ ఈస్ హౌ ద గిఫ్ట్ ఈస్. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది గిఫ్ట్. అండ్ చాలామందికి యూస్ఫుల్ అయినట్టు నేను విన్నాను కంపెనీలో. అండ్ యా, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. లైక్ దిస్ ఈస్ వాట్ వీ గాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్వాడ్రంట్ ఐటీ సర్వీసెస్ ఫర్ గివింగ్ అస్ సచ్ వెరీ యూస్ఫుల్ గిఫ్ట్స్. అండ్ యా, దీని తర్వాత నేను ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. బేసికలీ ఆఫీస్ మేమేమనుకున్నామంటే 1 week తర్వాత వెళ్ళాలేమో అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఎవ్వరు లేరు, లాస్ట్ కిందకు వచ్చి చూసా. అండ్ యా, దిస్ ఈజ్ ఆఫ్టర్ ద ఇనాగ్రేషన్ డే, లైక్ నెక్స్ట్ డే. సో చూడండి, ఆఫీస్కి వచ్చాము అండ్ అందరూ వచ్చారు అండ్ దేవుడికి పూజ చేశారు. అండ్ యా, నేనైతే తొందరగానే వెళ్ళిపోయాను ఆ రోజు ఆఫీస్కి. ఎందుకు కొత్త ఆఫీస్లో లేట్గా వెళ్ళమని. అండ్ చూస్తున్నారు కదా, ఆఫీస్కి అందరూ వచ్చి వాళ్ళ బేలో కూర్చున్నారు. అండ్ దిస్ ఇస్ ద స్టేజ్. అండ్ యా, కుషన్స్ అన్నీ పెట్టారు. అండ్ దిస్ ఇస్ క్యాఫెటేరియా. అండ్ యా, ఇదైతే మా ఆఫీస్. బట్ ఆఫీస్లో అయితే నేను సపరేట్గా తీస్తాను. అండ్ ఆల్సో మా వాళ్ళ డ్యాన్స్ ఉంది కదా, అది నేను సపరేట్ వ్లాగ్ అయితే పెడతాను, సపరేట్ షార్ట్గా. అండ్ యా, మీకు కనుక మా ఇనాగ్రేషన్ ఈవెంట్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.